కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వినియోగదారుల ధర సూచికల అని అంటారు. ఆహారము, గృహాలు మరియు రవాణా వంటి రోజువారీ వస్తు సేవల గురించి ధరల్లో మార్పులను సిపిఐ కొలుస్తూ ఉంటుంది. దీని రిలేటెడ్గా కంపెనీలో పనిచేసే వాళ్ళ డిఏ కూడా ఆధారపడుతూ ఉంటుంది. ధరల పెరుగుదల లేదా తగ్గుదల నెలవారీ ప్రాతిపదికన లెక్కించబడుతుంది. భారతదేశంలో దీనికి సంబంధించిన డేటా అనేక గ్రామాలు మరియు మార్కెట్ల నుండి సేకరించబడతాయి. సిపిఐ ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం సూచికగా ఉపయోగించబడుతుంది. అదేవిధంగా సెంట్రల్ బ్యాంకులు తమ ద్రవ్య విధానాన్ని, వడ్డీ రేట్ల పెంపు లేదా తగ్గింపు కూడా నిర్ణయాన్ని దీన్ని ఉపయోగించే సాధనగా కూడా పనిచేస్తుంది. సిపిఐ పెరిగినప్పుడు ధరలు పెరుగుతున్నాయి, సిపిఐ తగ్గినప్పుడు ధరలు పడిపోవడం జరుగుతుంది. వీటి రిలేటెడ్గా ఆధారంగా చేసుకుని ఓవరాల్గా ఇంట్రెస్ట్ రేట్లు అనేది పెరగటం కానీ తగ్గటంగా కానీ, అదేవిధంగా డిఏ రిలేటెడ్గా పాయింట్స్ పెరగటం కానీ తగ్గటం కానీ ఉపయోగిస్తుంటారు. దీన్నే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కింద పరిగణిస్తారు. సో ఇలాంటి వివరాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.